హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ సండే రోజు ఇది సండే వీడియో అండి. సండే రోజు చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో సింపుల్గా. తర్వాత ఇంకా పూజ చేసుకోవడానికి నేను ఊరు వెళ్ళి వచ్చాను కాబట్టి చాలా పూజ చేసుకున్న దీపారాధనలు అన్నీ కూడా పూజ సామాన్ అయితే చాలా పెండింగ్ అయితే పడున్నాయి. అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ రెగ్యులర్ పూజకి అన్నీ సిద్ధం చేసుకోవడానికి చాలా టైం అయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత ఇంకా అవన్నీ క్లీనింగ్ అంతా చేసేసుకొని చక్కగా పూజకి సిద్ధం చేసుకొని ఆదివారం చక్కగా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్వామి అమ్మవార్లకి చక్కగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఊరు వెళ్ళిన కొన్ని రోజులు కూడా దీపారాధన అనేది తులసమ్మ దగ్గర మాత్రమే నా ఫ్యామిలీతో పెట్టమని చెప్పాను. ఇంకా అమ్మవారి దగ్గర అయితే దీపారాధన చేయలేదు. చాలా ఫీల్ అయ్యాను. అందుకని నేను లేనప్పుడు చేయలేదు కాబట్టి ఇంకా రాగానే ఊరి నుంచి రాగానే నాకు మెయిన్ పని అంటూ ఉందంటే మంచిగా మళ్ళీ స్వామి అమ్మవార్లకి చక్కగా దీపారాధన చేసుకోవడం. నా మనసంతా అలజడిగా ఉంటుందండి. స్వామి అమ్మవార్లకి దీపారాధన, స్వామిని ఆరాధించుకోకపోతే, అమ్మవారిని ఆరాధించుకోకపోతే అంత బాగా అనిపించదు. దేవుడి గదిలో ఇలా ఎప్పుడు దీపారాధనతోటి చక్కగా అమ్మవార్లు, స్వామివార్లు ఇలా పూలతోటి అలంకరణలతోటి చక్కగా ఇలా కళకళలాడుతుంటేనే నాకు మనసు అనేది తృప్తిగా అనిపిస్తుంది. చాలామంది మీకు కూడా అలాగే అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా అయితే చక్కగా ఆదివారం అయితే పూజ చేసుకొని ప్రశాంతంగా అయితే అయిపోయిందండి సండే. ఇదైతే మా బంటుగాడిని చాలా మీకు అందరికీ చాలామందికి తెలుసు. చింటూ వెళ్ళిపోయిన తర్వాత బంటుని చాలా గారాబం అయితే చేస్తున్నాము. అయితే ఒక 4-5 రోజులు, వారం క్రితం అనుకుంటా, మా బంటులో చాలా మార్పు అయితే వస్తుంది. బాగా పెద్దగా కేకలు పెడుతుంది. ఎందుకంటే మా గోడ మీద మా బంటు లాంటివే చాలా, మా బంటు చింటూ లాంటివే చాలా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్తూ ఉంటారు. పాపం చింటూ గుర్తొచ్చిందో ఏంటో తెలియదు కానీ అసలు మూడీగా ఉంటుంది. చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇంట్లో మేము మాతో పాటే పడుకుంటుంది. మేము ప్యాంపరింగ్ చేస్తే అలాగా హ్యాపీగానే ఉంటుంది. కానీ అసలు లోపల వేస్తే మాత్రం, తన రూమ్లో ఉంటే మాత్రం అసలు గోల పెడుతుంది. చూడండి, బెడ్ మీదే కంటిన్యూ ఇంకా పడుకోవడం, మాతో పాటే ఉండడం, ఇక్కడే ఆడుకోవడం, ఇంక ఇలా చేస్తుంది. అసలు ఏంటి అనే కారణం మాకు అర్థం కాలేదు ఫస్ట్లో. తర్వాత ఆమెకి మా బంటుకి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. చాలామంది ఫ్రెండ్స్ అయితే వచ్చి తనతోటి అసలు మన మనుషుల్లాగా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నేను వచ్చేసరికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం, మా బంటు ఫ్రెండ్ వెళ్ళిపోవడం, అలా చూడండి ఎన్ని వేషాలు, దొంగ వేషాలు. నిద్ర కాదండి అది, మా బంటుగాడు బాగా దొంగ వేషాలు వేస్తున్నాడు నిద్రపోయినట్టే. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే ఇంకా బంటు ఇలాగా పడుకొని హ్యాపీగా నిద్రపోతుంది. కొంచెం మార్పు అయితే వచ్చింది. తన ఫ్రెండ్స్ ఇట్లాగా వెళ్ళిపోతానని, ఫ్రెండ్స్తో ఆడుకుంటానని, ఇంకా అట్లా హ్యాపీగా ఉంటానని, సరే ఆమె హ్యాపీనెస్సే మాకు కావాలని చెప్పేసి గమనించుకొని వాళ్ళతోటి బాగా మాట్లాడుతూ కనిపించింది నాకు.
తన ఫ్రెండ్స్ తోటి. అందుకని ఫ్రెండ్స్ని మా చింటూను కూడా పాపం మిస్ అవుతుందని చెప్పేసి మేము కూడా బయటికి వదిలేసాము. అయితే వెళ్ళిపోయింది చక్కగా. అంతా తన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకొని అంతా వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫుడ్ అదంతా ఇంట్లోనే తినేసింది. ఒకరోజు తన ఫ్రెండు తను దొంగ పోలీస్ ఆడుకుంటుంటే నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కూడా ఇదిగో ఇలా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ అని అర్థమైంది. వీడేనండి మా బంటుగాడి ఫ్రెండు. చాలా బాగున్నాడు కదా. మా బంటుగాడు ఎక్కడున్నాడు అని చూస్తున్నారా? చూడండి, కింద బండి కింద ఉంటాడు, గమనించండి. ఇద్దరు చక్కగా ఫ్రెండ్షిప్ కుదిరింది. చూడండి, బండి కింద దాక్కున్నది మా బంటు. కనిపిస్తుందా? చీకట్గా ఉంది కొంచెం. మా బంటుగాడు కనిపిస్తున్నాడా? వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా హ్యాపీగా ఆడుకున్నారు చాలాసేపు. కాకపోతే కొత్త కాబట్టి మా బంటుగాడి ఫ్రెండు ఇంట్లోకి రా అని కూడా ఆహ్వానించింది మా బంటు. కానీ వాడికి కొత్త కాబట్టి భయపడుతుంది. చూడండి అలా ఆడుకుంటున్నారు. నేను ఇద్దరికి కలిపి పాలు పోసాను. మా బంటు అయితే తాగుతుంది దర్జాగా వచ్చి, ఎప్పుడు తాగుతాం కదా అన్న ధైర్యంతో. కానీ పాపం వాళ్ళ ఫ్రెండ్ అయితే కొంచెం భయపడుతుంది. చూడండి, తాగితే ఏమంటారో అన్న ఏమైనా అని భయపడుతుంది. ఇలా ఈ ఫ్రెండ్షిప్ కోసం అయితే ఒక వారం బట్టి చాలా గోల చేసిందండి మా బంటు అయితే పాపం. అందుకని తన హ్యాపీనెస్ కోసం చక్కగా ఇద్దరు ఇంకొకటి కూడా వచ్చి ఇలాగే ఆడుకుంటూ ఉంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మంచి ఫ్రెండ్షిప్ దొరికింది మా బంటుకి. మా బంటు ఫ్రెండ్ కూడా క్యూట్గా ఉన్నాడు. చూడండి, ఇది రాత్రి ఏ టైం అనుకుంటున్నారు? 11కి 11:30కి వీళ్ళ ఆటలు. ఒక్కొక్కసారి నాకు ఎక్కువ నెక్స్ట్ డే పూజ చేసుకోవాలన్నా కానీ నేను ఆ టైం కూడా పూజ సామాను అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా పూజకి సంబంధించి అన్నీ అరేంజ్ చేసుకుంటాను. ఆ టైం దాకా కూడా మాకు వీళ్ళేనమ్మాకు అసలు తోడు. చూడండి, 11కి 11:30కి వీళ్ళ ఆటలు. చాలాసేపు ఇలా ఆడుకొని చూడండి ఇద్దరు. మా బంటు ఏమో పాలు తాగుతుంది. పాపం తాగాలని ఆశగా ఉన్నా కానీ భయపడుతుంది. నేను అక్కడే ఉండి వీడియో తీస్తున్నాను. చాలాసేపు ఇద్దరు వెళ్ళి ఇంటి చుట్టూతా బోల్డ్ అంతసేపు ఆడుకొని వచ్చారు హ్యాపీగా. మనం ఎంత ఆడిచ్చినా ఎంత హ్యాపీగా చూసుకున్నా తనకి సంబంధించిన ఇది వేరుగా ఉంటుందని చెప్పేసి మా బంటు అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసిన దగ్గర నుంచి ఇంకా సంతోషంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.